హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ క్లాసెస్. మనం చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్ చేస్తున్నాం కదా. ఎస్, లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు యాంగిల్స్లో వచ్చే చేంజెస్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని, కో ఇంటీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయని, అంటే వాటి టోటల్ 180 డిగ్రీస్ అవుతుందని, అలాగే కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా అవసరమైతే సమ్ 180 డిగ్రీస్ అవుతుందని, ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ దోస్ లైన్స్ ఆర్ ప్యారల్. ఒక ట్రాన్స్వర్సల్ ప్యారల్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఇవన్నీ జరుగుతాయని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ ఫ్యాక్ట్స్తో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం అనమాట. ఎస్, మనకి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ద సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ ఒక ప్యారలల్ లైన్స్, పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ కానీ లేక ప్యారలల్ లైన్స్ చూసినప్పుడు ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అని మనకు అర్థమైనప్పుడు మనం ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు అనమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని, కో ఇంటీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయని, ఈ ఫ్యాక్ట్స్ అన్ని మనం ఉపయోగించుకుని ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. రండి ఎక్సైజ్ 4.4 చేద్దాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, కంప్లీట్గా చూడండి, మీరు బాగా నేర్చుకుంటారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ two lines P and Q are parallel and R is transversal. If angle 3 is equal to 135 degrees, then find the remaining angles. సో ఇక్కడ మనకి 2 లైన్స్ కనబడుతున్నాయి, P అండ్ Q అనే 2 ప్యారలల్ లైన్స్ కనబడుతున్నాయి. వాటిని R అనే ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ. సో ఆబ్వియస్లీ మనకి 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయని మనం చెప్పుకున్నాం. ఇందులో ఒక్క యాంగిల్ ఇచ్చారు, అదేంటంటే 3 ఇచ్చారు అనమాట. యాంగిల్ 3 కనుక 135 డిగ్రీస్ అయితే అక్కడ మిగిలి ఉన్న యాంగిల్స్ అన్నీ చెప్పండి. 1, 2, 4, 5, 6, 7, 8 ఎంతో చెప్పండి అంటున్నారు. ఎస్, మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా చూసాం, లాస్ట్లో చూసాం ఏంటంటే మనకి ఒక్క యాంగిల్ తెలిస్తే చాలు, మిగిలిన యాంగిల్స్ అన్నీ చెప్పొచ్చు అని చెప్పుకున్నాం. ఎప్పుడంటే అవి ప్యారలల్ లైన్స్ అని మనకు తెలిసినప్పుడు. కాబట్టి ఇవ్వడం మనకి ప్యారలల్ లైన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఆ యాంగిల్స్ మనం చాలా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. చూడండి, 3 135 డిగ్రీస్ అని ఇచ్చారు కాబట్టి 1 కూడా 135 డిగ్రీనే. ఎందుకని 1 కూడా 135 డిగ్రీస్? బికాస్ దే ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఏవేవి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్? యాంగిల్ 3 అండ్ యాంగిల్ 1 ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్ ఉంటాయి. కాబట్టి మనకి 1 తెలిసిపోయింది. 3 ఇచ్చారు, మనం మిగిలిన కనుక్కుంటున్నాం అనమాట. అండ్ అగైన్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఎంతో చూడండి, 180 డిగ్రీస్. ఈ 2 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ కదా. ఎందుకని? అది లీనియర్ పెయిర్ కాబట్టి మనకి లీనియర్ పెయిర్ అని అర్థం అవుతుంది. దీని గురించి కూడా మనం నేర్చుకున్నాం, లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్ కదా మనం చేస్తున్నాం మరి. సో అది లీనియర్ పెయిర్ కాబట్టి 1, 2 కలిపితే 180 డిగ్రీస్. గుర్తుందా? లీనియర్ పెయిర్ అంటే ఒక లైన్ మీద ఒక రే ఫాలో అయినప్పుడు అక్కడ ఫామ్ అయిన 2 అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క టోటల్ 180 డిగ్రీస్ అయితే వాటిని లీనియర్ పెయిర్ అంటారని చెప్పుకున్నాం కదా. ఓకే, గుడ్. నౌ మనకు ఆల్రెడీ 1 అంటే 135 వచ్చింది కాబట్టి 135 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దేర్ఫోర్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 135, దట్ మీన్స్ 45 డిగ్రీస్ అనమాట యాంగిల్ 2. సో 1 ఏమో 135, 2 ఏమో 45. మరి 3 ఆల్రెడీ మనకి ఎంతని ఇచ్చేసారు? 135 అని ఇచ్చేసారు. కాబట్టి 2 మనకి 45 వచ్చింది కాబట్టి 4 కూడా 45 అవుతుంది. అగైన్ 2 యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇప్పుడే మనం సాల్వ్ చేసాం 45 డిగ్రీస్ కాబట్టి యాంగిల్ 4 కూడా యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే అవి 2 వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. 4, 2 వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కదా. కాబట్టి 2 ఎంత ఉంటుందో 4 కూడా అంతే ఉంటుంది. సో మనకి 1 తెలిసిపోయింది, 135 అని తెలిసిపోయింది, 2 వచ్చేసి 45 అని తెలిసింది. ఆల్రెడీ 3 మనకి 135 అని ఇచ్చారు, 4 కూడా 45 అని అర్థం అవుతుంది. ఇలా 1 by 1 మనం చక్కగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, 1 కనుక ఇప్పుడు మనం 5, 6, 7, 8 ఫైండ్ అవుట్ చేయాలి. 1 ఎంత వచ్చింది మనకి ఆల్రెడీ 135 ఉంది కాబట్టి 5 కూడా 135 అవుతుంది. ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం చూడండి. 1 కనుక 135 అయితే 5 కూడా 135 అవుతుంది. ఎందుకని? యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1, ఎందుకంటే అవి కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ ఉపయోగించాం చూడండి మనం కరస్పాండింగ్ యాంగిల్స్. అవి 2 కరస్పాండింగ్ యాంగిల్స్ కదా. 5, 1 ఒకే పొజిషన్లో ఉన్నాయి కదా. చూడండి ఇలా ఉన్నాయి, 5, 1 ఇలా ఉన్నాయి. సో దే ఆర్ సేమ్, ఈక్వల్, బికాస్ గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్. కాబట్టి 5 ఎంత ఉంటుందంటే 1 ఎంత ఉందో అంతే ఉంటుంది. మరి 1 ఎంత వచ్చింది మనకి? 135 వచ్చింది. దేర్ఫోర్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్.
అగైన్ 6 ఎంత అవుతుంది? 6 ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ చూడండి అది 2కి కరస్పాండింగ్ యాంగిల్ 6. ఆల్రెడీ మనం 2 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 2 ఎంత ఉంది మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 245 ఉంది. కాబట్టి యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట? 45 degrees, బికాస్ అగైన్ కరస్పాండింగ్ యాంగిల్స్. అండ్ నౌ 7 దేనికి కరస్పాండింగ్ యాంగిల్? 4కి కరస్పాండింగ్ యాంగిల్. ఆల్రెడీ మనకి 4 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. యాంగిల్ 4 ఎంత అంటే మనకి 45 degrees. కాబట్టి యాంగిల్ 7 ఎంత అవుతుంది అనమాట? 45 degrees. అది కూడా అగైన్ కరస్పాండింగ్ యాంగిల్సే. ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? 8 దేనికి కరస్పాండింగ్ యాంగిల్? 3కి కరస్పాండింగ్ యాంగిల్. ఆల్రెడీ మనం 3 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 3 ఎంత వచ్చిందంటే మనకి 135 వచ్చింది. కాబట్టి యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3కి సమానం, అది 135 degrees. ఇది కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ని బట్టే. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి 8 ఎంత ఉంటుందో 3 కూడా అంతే ఉంటుందని రాస్తున్నాను అనమాట. కాబట్టి 1 2 3 4 5 ఆ 135 45 అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి. జాగ్రత్తగా చేయండి. మీకు కొంచెం జిగ్జాగ్గా ఉన్నా మీరు నీట్గా 1 2 3 4 5 6 7 8 ఎంతెంత వచ్చినా మీరు చివరిలో నోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఉపయోగించుకున్న ఫ్యాక్ట్స్ ఏంటనమాట? ఓకే, మనం బేసికల్లీ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అన్నది ఉపయోగించుకున్నాం సెకండ్ సెట్ అంతటికి. కానీ ఫస్ట్ మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఉపయోగించుకున్నాం అంటే మనం ఇలా 2 and 4 ఆర్ ఈక్వల్ అని, లేకపోతే 1 and 3 ఆర్ ఈక్వల్ అని ఇలా ఉపయోగించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ వ్యాలిడ్గా మనం ఏ పాయింట్ అయినా ఉపయోగించుకోవచ్చు అనమాట. రైట్, సెకండ్ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో 8 యాంగిల్స్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. రైట్, సెకండ్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ AB is parallel to CD. This one AB is parallel to CD and DE is transversal. Find X. సో మనం ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఫిగర్ని అంటే అక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి డయాగ్రామ్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలగాలి. సో ఇక్కడ చూడండి, AB and CD are parallel అంటే దిస్ ఈజ్ AB. ఓకే, ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ AB and this is CD. దే ఆర్ ప్యారలల్. ఓకే, ప్యారలల్ ఇచ్చేసారు ప్యారలల్ అని. అండ్ ఏది ట్రాన్స్వర్సల్? ఈ DE ట్రాన్స్వర్సల్ అంటే ఇలా ట్రాన్స్వర్సల్ ఉందండి. అయితే ఫైండ్ ఎక్స్ అంటున్నారు అనమాట. సో ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ ఉంది ఎక్స్? ఐడెంటిఫై చేయండి. దేర్ యు ఆర్. ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ ఎంతో మనం చెప్పాలన్నమాట. సో మనకి ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ని ఉపయోగించుకుందాం. చూడండి, AB ఈజ్ ప్యారలల్ టు, సెకండ్ వన్ ఆన్సర్, AB ఈజ్ ప్యారలల్ టు CD. ఓకే, అండ్ DE ఈజ్ ట్రాన్స్వర్సల్. DE ఈజ్ ట్రాన్స్వర్సల్. ఇచ్చిన మాటలే మనం తిరిగి రాస్తాం. Therefore, angle BDE is equal to, or angle, I should say, ఇక్కడ ఉన్న యాంగిల్ చూడండి, యాంగిల్ ABE is equal to యాంగిల్ ABE. యాంగిల్ ABE is equal to, what do you mean by ABE? ఈ యాంగిల్ అనమాట. యాంగిల్ ABE is equal to యాంగిల్ BDC. Angle B. Why are you saying like that? Why are we saying like that? Because they are corresponding angles. Corresponding angles are equal. సో ఇక్కడున్న యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఎందుకంటే మనకి దిస్ లైన్ ప్యారలల్ ఇచ్చారు, ఇది ట్రాన్స్వర్సల్ ఇచ్చారు కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ప్యారలల్ అయినప్పుడు. సో మరి పైన ఇక్కడ ఎంత ఉంది యాంగిల్? ఒకటి 35 ఉంది, ఒక పార్ట్ ఎక్స్ ఉంది. కాబట్టి 35 + x ఈజ్ ఈక్వల్ టు 100 అనమాట. 35 + x ఈజ్ ఈక్వల్ టు 100. సో ఈ 35 + x ఎంత ఉంటుందో, 35 x రెండు పార్ట్ల కింద విడిపోయింది ఆ యాంగిల్. ఆ మొత్తం అంటే 35 + x ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అనమాట. ఇది కూడా 100 ఉంటుంది అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 100 - 35. సో x ఈజ్ ఈక్వల్ టు 65 degrees అనమాట. సో దిస్ యాంగిల్ ఈజ్ 65. అయిపోయింది సమ్. అంటే మనం కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్న పాయింట్ని బేస్ చేసుకున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ 100 ఉంది కాబట్టి అక్కడ కూడా 100 ఉండాలి. కానీ 100ని రెండు పార్ట్ల కింద స్ప్లిట్ చేశారు. 35 x కింద స్ప్లిట్ చేశారు కాబట్టి ఆ x 65 అవుతుంది. దాట్స్ ఇట్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ M is parallel to N and P is transversal. అగైన్ M and parallel lines, ఇక్కడ P అనే ట్రాన్స్వర్సల్ ఉంది. ఫైండ్ x and y. సో ఇక్కడ మనం x ఫైండ్ అవుట్ చేయాలి, y ఫైండ్ అవుట్ చేయాలి. Again, in this x can be easily noticed that it is 120 degrees, right? So x is equal to 120 degrees because
I'm answering the third question. X is equal to 120 degrees. How can I say X is 120? Because vertically opposite angles are equal. Vertically opposite angles are equal. ఇది క్లియర్ ఫ్యాక్ట్ అనమాట. వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నది. నౌ X 120 కాబట్టి, అండ్ అగైన్ ద సేమ్ ఫ్యాక్ట్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. X 120 కాబట్టి y + 45 ఈజ్ ఈక్వల్ టు X. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉండాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడేమో y + 45 ఉంది, ఇక్కడేమో ఇప్పుడే మనం x ఎంత అబ్టైన్ చేసాం మనం, ఇక్కడ 120 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 120 ఉంటుందని మనం కన్క్లూజన్ ఇచ్చాం. ఇక్కడ 120 ఉంటుందని ఇచ్చాం. సో y + 45 ఈజ్ ఈక్వల్ టు 120 అనమాట. సో y + 45 ఈజ్ ఈక్వల్ టు 120. సో y ఈజ్ ఈక్వల్ టు 120 - 45. సో y ఈజ్ ఈక్వల్ టు 75 అనమాట. 75 degrees. సో జాగ్రత్తగా చేయండి, చాలా జాగ్రత్తగా చేయొచ్చు. x is 120. we found out x and y. x is 120 and y is 75. x 120, y 75 అని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. రైట్, గుడ్. జాగ్రత్తగా చేస్తే మనం చాలా ఈజీగా మనం ఇట్లాంటివి చేయొచ్చు. కాకపోతే మనం ఉపయోగిస్తున్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం ముందు నేర్చుకున్న ఫ్యాక్ట్స్. ట్రాన్స్ఫర్స్ని పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు జరిగే ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ మనం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం అనమాట మనం. రైట్. ఫోర్త్ క్వశ్చన్ చేస్తున్నాను చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ AB, దట్ మీన్స్ దిస్ వన్ AB, CD, దట్ మీన్స్ దిస్ వన్ CD, అండ్ FE, ఒక మధ్యలో కూడా కొత్త లైన్ చూస్తున్నాం మనం. ఇవన్నీ ప్యారలల్ లైన్స్ అని అర్థం అవుతున్నాయి మనకి ఇచ్చారు కాబట్టి. సో నౌ వాట్ వీ నీడ్ టు ఫైండ్ ఈజ్ XY ఎంతో చెప్పాలి, X ఎంతో చెప్పాలి, Y ఎంతో చెప్పాలి మనం, అండ్ అట్ ద సేమ్ టైం యాంగిల్ AEC ఎంతో చెప్పాలి. 3 విషయాలు మనం చెప్పాలన్నమాట ఇక్కడ. ఒకటి X అంటే ఈ చిన్న పార్ట్, చిన్న యాంగిల్ ఎంతో చెప్పాలి. ఈ చిన్న Y ఎంతో చెప్పాలి. ఆ టోటల్ X + Y కూడా ఎంతో చెప్పాలి. అదే కదా యాంగిల్ AEC అంటే. యాంగిల్ AEC అంటే మొత్తం మనకి ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ AEC అనమాట. అంటే ఈ మధ్యలో యాంగిల్ చెప్పాలన్నమాట. సో ఇవన్నీ మనం అడ్రస్ చేద్దాం చూడండి. ఇచ్చిన డయాగ్రామ్ని క్లోజ్గా అనాలిసిస్ చేసుకోండి. జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే మనకి చూడండి, AB ఈజ్ ప్యారలల్ టు EF ఫస్ట్. ఇక్కడ AB ఉంది కదా, AB ఈజ్ ప్యారలల్ టు EF. దీన్ని ఉపయోగించుకుందాం. ఇక్కడ మనకి ట్రాన్స్వర్సల్ కనబడుతుంది, మధ్యలో ఇలా ట్రాన్స్వర్సల్ కనబడుతుంది. సో ఇవన్నీ ఉపయోగించుకుని మనం కొన్ని ఫ్యాక్ట్స్ రాద్దాం చూడండి. వాట్ ఆర్ దోస్ ఫ్యాక్ట్స్? రైట్, ఫస్ట్ AB ఈజ్ ప్యారలల్ టు, ఐఎమ్ ఆన్సరింగ్ ద ఫోర్త్ క్వశ్చన్. AB ఈజ్ ప్యారలల్ టు EF అండ్ AE ఈజ్ ట్రాన్స్వర్సల్. AE ఈజ్ ట్రాన్స్వర్సల్. ఎప్పుడైతే ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తుందో మనకి చాలా కన్క్లూషన్స్ ఉన్నాయి కదా, మనకు కావాల్సింది ఉపయోగించుకుందాం. X ఈజ్ ఈక్వల్ టు 20 degrees అని రాసేస్తాను నేను. X ఈజ్ ఈక్వల్ టు 20 degrees. హౌ కెన్ ఐ రైట్ దట్? ఎలా రాయగలను నేను? ఇక్కడ 20 ఉంటే ఇక్కడ కూడా 20 ఉంటుందని ఎలా రాయగలను? బికాస్ అది నాకు ఏం తెలియజేస్తుందంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ పొజిషన్ తెలియజేస్తుంది. ఇలా ఉంది కదా, ఇలా ఉంది మనకి, ఈ పొజిషన్లో ఉంది. ఇక్కడ యాంగిల్ మనకి 20 అని ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ కూడా 20 అని రాస్తున్నాను అనమాట నేను. బికాస్ ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఆ రెండు ఈక్వల్గా ఉండి తీరాలన్నమాట. సో X ఈజ్ ఈక్వల్ టు 20 అని ఎలా రాశానంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేటింగ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి X కూడా 20 ఉంటుందని రాసేసాను. X వచ్చేసింది మనకి. ఇన్ ద సేమ్ మేనర్ మీరు కిందకు వచ్చారనుకోండి, CD ప్యారలల్ టు FE అగైన్. ఈసారి CD ప్యారలల్ టు FE తీసుకున్నాం అనుకోండి. సెకండ్ హాఫ్లో CD ప్యారలల్ టు FE అండ్ దిస్ టైమ్ FE ఆర్ EF వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ టైమ్ CE ఈజ్ ట్రాన్స్వర్సల్. ఈసారి ఇది ట్రాన్స్వర్సల్ అనమాట. CE ఈజ్ ట్రాన్స్వర్సల్. ఎప్పుడైతే CE ట్రాన్స్వర్సల్ అయిందో మళ్ళీ మనం ఏం చూడొచ్చు అనమాట. ఇప్పుడు అగైన్ సి ద యాంగిల్స్ హియర్. Y కూడా 33 అవుతుంది. Y ఎంత అవుతుందంటే Y ఈజ్ ఈక్వల్ టు 33. సేమ్ రీజన్ యాజ్ అబౌవ్. పైన ఎలా అయితే రీజన్ వేసి Y ఈజ్ ఈక్వల్ టు 33 బికాస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి మన Y కూడా 33 అవుతుంది. అబ్జర్వ్ చేసారా Y ఎలా ఉందో? దిస్ టైం జడ్లా ఉంది. సరే ఇలా జడ్లా ఉందన్నమాట. సో ఇక్కడ ఉంది Y, ఇదనమాట Y. ఇక్కడేమో మనకి 33 అని ఇచ్చారు. సో నేను అంటాను కదా, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉందంటున్నాను. దేని బేస్ చేసుకుని చెప్పాం మనం?
బికాస్ ద గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్. ఈ రెండు ప్యారలల్ కాబట్టి. గుడ్. సో వై కూడా 33 వచ్చింది. నౌ మనకి రెండు ఆన్సర్స్ అడ్రస్ చేసాం. మనం ఎక్స్ ఎంతో చెప్పాం, వై ఎంతో చెప్పాం. ఇప్పుడు యాంగిల్ ఏఈసీ చెప్పాలి. వాట్ ఈజ్ యాంగిల్ ఏఈసీ? ఇదనమాట యాంగిల్ ఏఈసీ. అంటే ఈ యాంగిల్ చెప్పాలి కూడా మధ్యలో. ఆ యాంగిల్ ఎంత? యాంగిల్ ఏఈసీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై. రెండు కలిపితే యాంగిల్ ఏఈసీ కదా. యాంగిల్ ఏఈసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. మనకు వచ్చిన ఫస్ట్ ఎక్స్ ఏమో 20 వచ్చింది, నెక్స్ట్ ఏమో 33 వచ్చింది. 33. సో 20 + 33 53 అనమాట దాని ఆన్సర్. సో అలా 1 by 1 చక్కగా చేయండి. లాస్ట్ సమ్ ఇంకొకటి చేద్దాం ఈ సెషన్కి. ఫిఫ్త్ సమ్ కూడా చూసేయండి. ఇన్ ద గివెన్ ఫిగర్ అట్ ట్రాన్స్వర్సల్ టీ ఇంటర్సెక్ట్స్ టూ లైన్స్ పి అండ్ క్యూ. ఓకే, మీకు అలవాటు అయిపోయింది ఈ లాంగ్వేజ్. పి అండ్ క్యూ అనే రెండు లైన్స్ ఉన్నాయి. ఒక ట్రాన్స్వర్సల్ టీ అనే ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. చెక్ వెదర్ పి ఈజ్ ప్యారలల్ టు క్యూ ఆర్ నాట్. అయితే పీ క్యూలు ప్యారలల్లా కాదా అని అడుగుతున్నారనమాట. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. మారింది, వర్షన్ మారింది. రెండు లైన్స్ ఉన్నాయంటున్నారు. నాట్ ప్యారలల్ అని చెప్పలేదు మనకి ముందు. రెండు లైన్స్ ఉన్నాయి, పీక్యూ అనే రెండు లైన్స్ ఉన్నాయి, టీ అనే ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న డయాగ్రామ్ చూసి అవి ప్యారలల్లో కాదా చెప్పండి అంటున్నారు. సో మనం ఇక్కడ మనకు రెండు యాంగిల్స్ క్లియర్గా కనబడుతున్నాయి, 100, 80 కనబడుతున్నాయి. సో మనం వాటిని యాడ్ చేస్తే మనకి టోటల్ 180 అని అర్థం అవుతుంది. సో సమ్ ఆఫ్ ద గివెన్ యాంగిల్స్ హియర్ ఇక్కడ ఈ కాంటెక్స్లో ఇచ్చింది ఈజ్ ఈక్వల్ టు 100 + 80. దట్ మీన్స్ 180. ఓకే, 180 టోటల్. ఇవి ఏవి యాంగిల్స్ మరి? ఇవి యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ విషయం. లేదా ఇంకొక చిన్న పదం ఉంది కదా, దేర్ ఫోర్ co-interior angles ఆర్ సప్లిమెంటరీ. లేదా వాటి టోటల్ 180 degrees. లోపల ఉన్న రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వచ్చింది. కాబట్టి ఇలా జరగాలంటే 180 ఎప్పుడవుతుందంటే దే షుడ్ బి ప్యారలల్ లైన్స్. అక్కడ ఉన్న పి అండ్ క్యూలు ప్యారలల్ లైన్స్ అవ్వాలన్నమాట. సో దేర్ ఫోర్ దిస్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ వెన్ ద గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. సో దిస్ షుడ్ హ్యాపెన్ or this will happen or this should happen, whatever you like. This will happen only when the given lines are parallel. Therefore P is parallel to Q అన్నమాట. అయిపోయింది. సమ్ ఆఫ్ ద కోఇంటీరియర్ యాంగిల్స్ చూసాం. కోఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ చూసాం. 180 వచ్చింది. 180 వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న లైన్స్ ప్యారలల్ అయితే లేకపోతే 180 రాదనమాట. సో సమ్ ఆఫ్ ది గివెన్ యాంగిల్స్ చూసాం 180 degrees. కోఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అని అర్థం అవుతుంది మనకి. సమ్ 180 అయితే సప్లిమెంటరీ అంటాంగా మరి. సో ఈ సమ్ ఇక్కడున్న కాంటెక్స్ట్కి ఈ డయాగ్రామ్లో చూసినప్పుడు సమ్ 180 అయింది కాబట్టి ఈ పొజిషన్లో ఉన్న యాంగిల్స్ అక్కడ ఇచ్చినటువంటి లైన్స్ పి అండ్ క్యూ మస్ట్ బి ప్యారలల్ లైన్స్. సో దేర్ ఫోర్ పి అండ్ క్యూ ఆర్ ప్యారలల్ లైన్స్. సో హ్యాడ్ ద సమ్ బీన్ not more than 180 or less than 180 like that, then there never had been parallel lines. ఓకే, సో ఇలాగే సమ్స్ అన్ని మనం చేస్తాం. జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంకా మిగిలిన సమ్స్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అండ్ కీప్ లెర్నింగ్.